హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఛత్రపూర్ రైల్వే స్టేషన్కి అయితే నాకు డ్రాప్ చేయడానికి మా ఇద్దరు కలయ్ బ్రో, శంకర్ బ్రో అయితే నాకు వచ్చారు డ్రాప్ చేయడానికి. ఇది ఛత్రపూర్ రైల్వే స్టేషన్. నేను ఇప్పుడు భువనేశ్వర్ వెళ్ళాలి అనుకుంటున్నాను, వెళ్తాను కూడా. నెక్స్ట్ మేము భువనేశ్వర్ నుంచి హరిద్వార్కి అయితే ట్రైన్ భువనేశ్వర్లో అయితే ఉంది, ఉత్కల్ ఎక్స్ప్రెస్. ఇప్పుడైతే జస్ట్ మేము వరంపూర్ నుంచి అయితే స్టార్ట్ అయింది ట్రైన్. భువనేశ్వర్కి అయితే వెళ్తాం. భువనేశ్వర్ తర్వాత అక్కడి నుంచి ఉత్కల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఉత్కల్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ టు హరిద్వార్ వరకు అయితే వెళ్తుంది. ఇప్పుడైతే మేము వరంపూర్ నుంచి స్పెషల్ మేము ఎక్కువచ్చి భువనేశ్వర్ వరకు అయితే వచ్చాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ ఉన్నారు. సో నెక్స్ట్ ఉత్కల్ ఎక్స్ప్రెస్ అయితే నైట్ 10 o'clock అయితే భువనేశ్వర్ స్టేషన్కి అయితే వస్తుంది. క్రౌడ్ అయితే ఇక్కడ వచ్చే లెవెల్ అయితే ఉన్నారు. వచ్చారు బ్యాక్ సైడ్ క్రౌడ్ అయితే. క్రౌడ్ అయితే అనదర్. సో స్టేషన్ అవుట్ సైడ్ అయితే వచ్చాము. ఆ క్లాస్ ఏదైనా తినడానికి అయితే వచ్చాము. స్టేషన్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది భువనేశ్వర్ రైల్వే స్టేషన్ది, చూసారు కదా. ఏదైనా వెళ్ళేసి ఏదైనా ఫుడ్ అయితే తింటాం. మరి 10 o'clock అయితే ట్రైన్ ఉంది. సో ఇప్పుడే డిన్నర్ చేసి స్టేషన్కి అయితే ఎంట్రీ అయ్యాము. పర్లేదా, ఏమని చెప్పాలనుకుంటున్నాం? 20 minutesలో అయితే వస్తుంది ట్రైన్. 20 minutesలో అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఖోర్దా వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ ఒక 20 minutesలో అయితే ట్రైన్ ఇక్కడికి రీచ్ అవుద్ది. మేము ఎక్కేసి ప్రశాంతంగా వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఉత్కల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మన బ్యాక్ సైడే ఉంది. మా బోగి నంబరు P4. మా ఫ్రెండ్ కృష్ణ అయితే లోన్కి ఎంట్రీ అయితే చేశాడు. జస్ట్ లోన్కి అయితే ఎంట్రీ అయ్యాం. ఇక్కడ అయితే గోల్ అయితే ఉన్నారు ఇక్కడ సీట్ల కోసం అయితే. గుడ్ మార్నింగ్ అండి. జస్ట్ పనుకుని అయితే ఇస్తాం. సో ఇప్పుడైతే పడుకునేస్తాం. ఏదో స్టేషన్ వరకు అయితే వచ్చింది. ఏ స్టేషన్ అయితే మనకు గుర్తులేదు. సో గుడ్ మార్నింగ్. ట్రైన్లో అయితే పడుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ అయితే మొబైల్తో బిజీ అయిపోన్నారు. మళ్ళీ ఫ్రెండ్ అయితే ఫోటోలకి మొత్తానికి డెడికేట్ అయిపోన్నాడు. ఇతను చూడండి. తొంగుంటావా నీ కళ్ళు పడుకోవడం కానీ. చూసారు కదా మా ఫ్రెండ్ కొర్లయ్య. ఆల్వేజ్ ఎనీ టైము పడుకునే ఉంటాడు. ఎప్పుడు చూసినా సరే టైంకి టీక్ టైంకి తిండికి వేస్తాడు, నెక్స్ట్ పడుకునే ఉంటాడు. అది దుప్పుడు తీరా. చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, నా తర్వాత కాకున్నాడు. ఆడి సేమ్ పొజిషన్ నాలాగా. ఆడు మూచేసారా గచ్చిపోదు. సో మా మచ్చగాడైతే పేషెంట్ అయిపోయినాడు. అయినా సరే మూవీ చూసుకునేది ఉంటున్నాడు. మచ్చా ఏమని చెప్పాలనుకుంటున్నా. చూసారు కదా ఆడు ఓవర్ యాక్షన్. సో ట్రైన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, చూసారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. మన బ్రేక్ఫాస్ట్ పలావ్ అండి, పూరి. సో ఇప్పుడైతే మేము రావులకెలా రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇంకా ఒక వన్ డే 7-8 అవర్స్ ఉంది ఇంకా హరిద్వార్కి వెళ్ళడానికి. సో మనం ఇప్పుడు రావులకెలా అయితే ఉన్నాం. ప్రజెంట్ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ పోయి నేను మార్నింగ్ పులిహోర తిన్నాను, ఇతను పూరి తిన్నాడు, ఇతను కూడా పూరి తిన్నాడు. నెక్స్ట్ అన్ని కంప్లీట్ అయిపోయి ఇప్పుడు పోయేసి సీట్ మీద పనుకోవడమే, ఇంకేం లేదు. ఇంకేమైనా ఉంటే గర్ల్ ఫ్రెండ్లతో కాల్ చేసుకుని మాట్లాడడమే. సో ఈరోజు మనకి లంచ్ అయితే మీల్స్ అండి, ఫుల్ మీల్స్. చూడండి మీల్స్ అయితే మనకి చికెన్ కర్రీ, సలాడ్ విత్ రైస్, వెజిటేబుల్, స్వీట్ అండ్ దాల్. 5 ఐటమ్స్ అండి, 6 ఐటమ్స్. సో మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే కుంభకోణం లాంటి అయితే తింటున్నారు, కుంభకోణం లాగా. చూసారు కదా, ఇతను నాన్ వెజ్, ఇతను వెజ్. జస్ట్ ఇప్పుడైతే బిలాస్పూర్ అయితే రీచ్ అయ్యాము. టైం అవుతుంది 3:40. వర్షం అయితే ఇక్కడ విపరీతంగా వస్తుంది. ప్రజెంట్ అయితే వర్షం కొంచెం లాగా స్టాప్ అయి ఉంది, చూశారు కదా. కుర్లయ్య ఏమని చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, ఎందులో వచ్చాను 3 రోజులు జర్నీ అంటే కొద్దిగా ఇబ్బందే కదా. 2 days జర్నీ ఎలా కనిపిస్తుంది? కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అది ఇబ్బంది అంటే ఏం లేదు, కూర్చొని ఉండాలి. మా దోస్త్ గారు చూశారు కదా. ఓకే, సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అయితే ఆల్మోస్ట్ మేమైతే ఒక డే అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే 2 అయితే స్టార్టింగ్ అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే చాలా టైం అయింది. ట్రైన్ అయితే ఒక స్టాపేజ్లో ఉండిపోయింది, కానీ ఇదే స్టేషన్ కూడా తెలియదు. ఆల్మోస్ట్ మేము ఛత్తీస్గఢ్ క్రాస్ అయ్యి సో ఇంకొక 20 hours ఉంది ఇంకా వెళ్ళడానికి, ఉత్తరాఖండ్ వెళ్ళడానికి. అదే హరిద్వార్ వెళ్ళడానికి ఇంకొక 24 hours పడుద్ది. సో మేమైతే ట్రైన్లో కూర్చొని అలాగా పిచ్చి కోవులతో మాట్లాడుకుంటున్నాము. మా ఫ్రెండ్ కొరలా ఏం చెప్పాలనుకుంటున్నాము? చెప్పుకోరలే. సో పైన మా మచ్చడైతే కొద్దిగా హెల్త్ బాగలేదు. సో దానివల్ల మెయిన్ రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. ఇది మొత్తము ఏసీ కంపార్ట్మెంట్తో, దానివల్ల రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏమీ బాగలేదు. నైట్ అయితే యాక్చువల్లీ టానింగ్ తాగలేదు, దానివల్ల కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. మేము హరిద్వార్ రీచ్ అయ్యగా ఒక టానిక్ బిడ్డిస్తాము. బాయ్, ఉంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, డే 2 అయితే ఈరోజు ఉత్కళ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అయితే ఉన్నాము. చూసారు కదా, మన ఫ్రెండ్స్ ఇద్దరు అయితే బ్యాక్ సైడ్ ఉన్నారు. మన ఫ్రెండ్ అయితే ఇక్కడ పేషెంట్ అయిపోయినాడు, టానిక్ బిడ్ లేకపోయి. సో శ్రీకాకుళం నుంచి అయితే మన వాళ్ళు అయితే కలిసి ఉన్నారు, వాళ్ళతో కొంచెం మాట్లాడదాం. సార్, ఎలాగా మీరు హౌ టు ఫీల్ యూ సార్? సో తెలుగులో చెప్పండి. నేను మీతో కలిసి చాలా బాగా తగిలింది. ఇంకేంటన్నా బాగా ఉన్నదండి. కింద మా తోడని ఉన్నాడు, కొంచెం ప్లీజ్ కొంచెం కెమెరా కొంచెం కింద పెడితేరా, కింద పెట్టండి కెమెరా. తోడ నల్లకుండా గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడైతే పడుకుని అయితే ఇస్తాము. అయితే జస్ట్ డ్రెస్ అప్ అయితే అయ్యాము. ట్రైన్ అయితే మనకి ఎక్కడికి వచ్చినది, అదో స్టేషన్ మనకైతే తెలియదు. అదేదో స్టేషన్ ఆగ్రా క్యాంట్ స్టేషన్కి అయితే వచ్చాము. సో ఇది మనం ఫస్ట్ టైం కదా ఆగ్రా క్యాంట్కి రావడము. దానివల్ల వర్షం అయితే చాలా విపరీతంగా అయితే వస్తుంది అవుట్ సైడ్. సో మేమైతే ట్రైన్లో అయితే కూర్చోన్నాము. సో ఇప్పుడు మరి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఉన్నాము.
కొర్లాబాయ్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, 9 గంటలు అయిపోతుంది, మేనేజర్ మాకు టిఫినింగ్ పెట్టలేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది. త్వరగానే 5 మినిట్స్లోకి త్వరగా టిఫిన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. సరే సరే, ఇప్పుడు అందరం అయితే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయితే చేస్తాము. సో బాయ్, ఉంటున్నాం. బాయ్. అన్నంత దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండే అన్నా ఇప్పుడు లేదే. అంటే కోపాలు కాదంటే శాపాలు, ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు. సో ట్రైన్ లో అయితే ప్యాకెట్ పాపారావులు అయితే అందరూ ప్యాకెట్ ఆడుతున్నారు. సో వీళ్ళందరూ ప్యాకెట్ పాపారావులే. థ్యాంక్ యూ బ్రో, ఐ లవ్ యూ. సో డే 3 అది ఈ రోజుకి. ప్రజెంట్ మేము ఉత్తరప్రదేశ్ వస్తాము. నెక్స్ట్ ఉత్తరాఖండ్ దగ్గర అయితే ఉన్నాము. సో మరొక 5 అవర్స్లో అయితే మేము హరిద్వార్ అయితే రీచ్ అవుతాం. సో ఇక్కడ మొత్తానికి అయితే వర్షంతో వరదలతో మొత్తం వర్షంతో అయితే ఉన్న జాగా మొత్తం అయితే ఫుల్ అయ్యి ఉంది సరే కదా. ఇప్పటికి కూడా వర్షం అయితే విపరీతంగా అయితే పడుతుంది. జస్ట్ కూడా ఒక 5 మినిట్స్ బిఫోర్ అయితే వర్షం బంద్ అయింది. దానివల్ల నేను బయటకు వచ్చి వీడియో తీయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. రైల్వే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే చూసారు కదా, ట్రాక్స్ వర్క్ అయితే. సో చూసారు కదా, డ్యాన్స్ భలేగా వేస్తున్నాడు ఇక్కడ. సో చాలా మెంబర్స్ అయితే ఉన్నారు చూసారు కదా. సో డే 3 లాస్ట్ డే లంచ్ అయితే చేస్తున్నాము. మా ఫ్రెండ్ కొర్లేగాడి కూడా డే 3 లంచ్ అయితే చేస్తున్నాడు. మరొక ఫ్రెండ్ అయితే పైన కూర్చొని తింటున్నాడు. సో ఈ టైప్ ఉంటుంది మన ఫుడ్, ఉత్కల్ ఎక్స్ప్రెస్ ఫుడ్. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but సో 3 డేస్ తర్వాత అయితే సో సూర్యుడు కిరణాలు అయితే మా ఒంటి మీద అయితే పడ్డాయి. బట్ ఒక 2 డేస్ అయితే మొత్తానికి వర్షమే. ఈరోజు కూడా వర్షమే. సో ఈవినింగ్ టైం అవుట్ అయితే సో సూర్యుడు కిరణాలు అయితే పడాయి. చూశారు కదా, వీడియో అయితే తీశాను. సో ఇలాగైతే ఇక్కడ వెదర్స్ కండిషన్ అయితే ఇలా ఉంటుంది. సో ముందుకి వెళ్ళేటప్పుడు ఇంకా ఎలాగ ఉంటుందో ఏంటో చూసాక తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. జస్ట్ ఇప్పుడైతే సాయంత్రం అయితే అయింది. సో మేమైతే మరొక 2-3 అవర్స్లో అయితే హరిద్వార్కి అయితే రీచ్ అవుతాం. సో అందరం ఫ్రెండ్స్ అయితే జాలీగా మాట్లాడుకుంటున్నాము. సో మన బ్యాక్ సైడ్ అయితే పెద్దవాళ్ళు అయితే ఉన్నారు శ్రీకాకుళం నుంచి. నిన్నైతే వాళ్ళు ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చారు, కానీ వాళ్ళ పేరేం చెప్పలేదు, జస్ట్ అలా చెప్పారు అంతే, ఇంకేం లే. ఈరోజు అయితే వాళ్ళతో ఇంట్రొడక్షన్ అయితే చేస్తాం. సో మీ జాగాలు కూర్చోండి, నేను అయితే మీకు ఇంట్రొడక్షన్ చేస్తాను. సో సార్ చెప్పండి, మరి ఈరోజు విశేషాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరుతో స్టార్ట్ చేయండి. నా పేరు జి మహేశ్వరరావు, ఫ్రమ్ నాగ్పూర్ నుంచి, కానీ మా సొంత ఊరు శ్రీకాకుళం. నేను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్. ఇది హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి టూర్ మీద బయలుదేరాం. సో మీ సైడ్ లో ఒక 4 మెంబర్స్ అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళు అంటే ఒక 3 డేస్ వాళ్ళతో జర్నీ చేసాక మీ ఫీలింగ్స్ అంటే మీ అది చూడడానికి వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు ఆ 4 మెంబర్స్ అబ్బాయి? ఆ 4 మెంబర్స్ అబ్బాయి చాలా బాగున్నారు. మనుషులు కలుసుకొని మంచిగా మాట్లాడుతున్నారు, కలుసుకొని ఉన్నారు. మా జర్నీ హ్యాపీగా అయింది ఈ ట్రైన్లోని, మీ సహకారంతో. సో మరి మీరు కూడా చెప్పాలి, చెప్పండి. సో మీ పేరుతో స్టార్ట్ చేయండి. నాది శ్రీకాకుళం, నేను కలెక్టరేట్ ఎంప్లాయ్. మేము మాకి ఒక 4 months బిఫోర్ టికెట్లు మాకు బుక్ చేశారు.
బుక్ చేసిన తర్వాత ఈ ఆటోమేటిక్గా ఈ అవకాశం ఈ హరిద్వార్ గురుద్వార్ వెళ్ళడానికి ఇది ఒక అవకాశం, బద్రీనాథ్ చూడడానికి ఇది ఒక అవకాశం మాకు దొరికింది. మాకు తోడుగా మీరు ఎవరు మనకు తెలియదు, ఆటోమేటిక్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు పరిచయం అయిపోయి మాకి కూడా మా ఊరు దగ్గర వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర టచ్ అయిన వాళ్ళు ఉన్నారు అని ఒక అవగాహన వచ్చింది. మీతోటి ఎంజాయ్ చేసాం. ఈ విధంగా ఇలా కలుస్తామని అనుకోలేదు. ఆటోమేటిక్ ఏంటంటే భగవంతుడు మనకి ఈ రూపంలో మీకు మాకు పరిచయం చేశారు. పరిచయం చేసిన మీ అందరు కలిసి మా ప్రసాద్ కలర్ పెడతాను. అది మాత్రం కాదు, అమ్మగారితో చెప్తాడు. తర్వాత మాకు ఇబ్బంది పడకండి. సో పెళ్ళికని ప్రసాద్ గారు అండి, మీ అభిప్రాయం ఏంటండి? సరే మన పెద్దవాళ్ళతో కలిసాం కదా, మన మీద ఒపీనియన్ ఎంత మంచిగా చెప్పారు, మరి వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ నీకు ఏమనిపిస్తుంది? సార్ గారు మేడం గారు మాకు జర్నీ చేశాక మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. మేము వాళ్ళకి ఫ్రీడంగా అంత మాట్లాడినాము, వాళ్ళు మాకు మాట్లాడుతున్నారు, చాలా ఎంజాయ్గా ఉన్నాం మేము. సో కృష్ణ, మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కొంచెం సంతోషం దాల్చింది, మరి కొంచెం ఫ్యామిలీ అంటే దాల్చింది తిరగడానికి మాకు అంతే చెప్తాను, మరి ఎక్కువ చెప్పు. సో మచా ఆడు సో ట్రైన్లో అయితే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయితే మనం కలిసి మొత్తం జర్నీ వచ్చేసాం. మేమైతే భువనేశ్వర్లో ట్రైన్ అక్కడ ఎక్కేసి ఇప్పుడు హరిద్వార్ వరకు అయితే ట్రైన్లో ట్రావెలింగ్ చేసాం. సో 3 days అయితే ట్రావెలింగ్ చేసాం, 2 nights and 3 days. సో యాక్చువల్లీ ఏమంటే మాతో కలిసేసి చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగైతే మంచిగా గైడ్ చేసేలా పెద్దవాళ్ళలాగా. సో అందరం కలిసేసి అయితే ట్రావెలింగ్ చేసాం. నాకు చాలా సంతోషంగా అనిపించింది, విత్ మా ఫ్రెండ్స్ కూడా అందరికైతే చాలా సంతోషంగా అనిపించింది. సో థ్యాంక్ యూ. ఎప్పుడైనా సరే ఇలాగా నవ్వుతూనే ఉండాలి, ఏమంటున్నారు? అంతే కదా. జై జగన్నాథ్ స్వామికి, జై జగన్నాథ్. సో డే 3 అయితే మేము హరిద్వార్ అయితే రీచ్ అయ్యాము. రైల్వే స్టేషన్లో జస్ట్ ఇప్పుడైతే రీచ్ అయ్యాము. నెక్స్ట్ మళ్ళీ మన హరిద్వార్ వెళ్ళేసి నెక్స్ట్ స్టార్ట్ అవుతాం. సరే బాయ్. సో మనము వచ్చింది ఈ హోటలే. దీంట్లో 4 మెంబర్స్కి ప్రైస్ వచ్చుకొని, సో 4 మెంబర్స్కు ప్రైస్ 1100 అంటే 1100 రూపాయలు. పర్ పర్సన్కి అయితే 275 సంథింగ్ పడింది. సో బెడ్లు ఇవన్నీ అయితే మంచిగా ఉన్నాయి. సో మన రూమ్ వచ్చుకొని రూమ్ నంబర్ మంది. సో రూమ్ అయితే హోటల్ అయితే క్లీన్గా అయితే ఉంది. సో మన రూము 306. రూమ్కి అయితే వచ్చేసి పోస్ట్ మీద అందరికీ జరిగింది. సో మా ఫ్రెండ్ కళ్యాణ్ అయితే రూమ్ పెట్టి వెళ్ళున్నాడు. సో రూమ్ అయితే బెటర్గా ఉంది, బాత్రూమ్ అయితే చాలా బెటర్గా ఉంది. సో చెప్పాను రూమ్ ప్రైస్ వచ్చుకొని మనకి 12 hours అయితే మనకి 1100 రూపీస్ అయితే రూమ్ రెంట్కి తీసుకున్నారు. సో ఏమైనా ఆర్డర్ కావాలంటే ఫోన్ చేయమని, ఏదైనా ఆర్డర్ ఉంటుందంటే మనకి ఇది ఫోన్ చేసుకోమన్నారు. ఏదైనా సరే మనకి తినడానికి గట్రా ఇవన్నీ అయితే మనకి ఫోన్ చేస్తే అది తీసుకొస్తాము. సో మరి మేమైతే తినడానికి వెళ్తున్నాము. సో మేమైతే ఆర్డర్ చేయము, బయటకు వెళ్ళేసి కొంచెం ఒక మార్కెట్లో ఒక 2-3 రౌండ్ వేసుకుని అయితే వచ్చేసి మరి భోజనం చేసుకుంటే ఇక్కడైతే పడుకుంటాము. సరే బాయ్. నెక్స్ట్ ఒక ఆఫ్టర్ ఒక 1 hour తర్వాత అయితే ఇక్కడ నైట్ ఫుడ్ అయితే రైస్ విత్ టీ. సో మరి 2 కర్రీలు అండ్ ఆనియన్స్ చూడండి ప్లస్. కృష్ణ ఫుడ్ ఎలా కనిపిస్తుంది? పర్లేదా మచ్చా? సో వెల్ డన్. సో రొట్టి రైస్ ఎంతకైతే ఉంటుంది. అయితే పడుకున్నాము నేను, పుల్లయ్య, కృష్ణ అయితే బెడ్స్ ఎక్స్ట్రా బెడ్స్ సో ఎక్స్ట్రా బెడ్స్ అయితే కృష్ణాలకైతే ఇచ్చినారు. దానివల్ల కృష్ణ అయితే పడుకోబెట్టిపోయాడు. ఓకేనా? సో కెమెరా. సో
సో గుడ్ నైట్ అండి. సో డే 3 టూర్ అయితే అంటే జస్ట్ మనం బరంపూర్ నుంచి హరిద్వార్కి అయితే మొత్తానికి ట్రావెలింగ్ మొత్తం కంప్లీట్. రేపటి నుంచి దర్శనాలు అయితే స్టార్ట్ అవుతాయి. సో 3 days టూర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో రేపటి నుంచి అయితే మనము దర్శనం అయితే స్టార్ట్ చేస్తాం. బాయ్, గుడ్ నైట్. మరి నెక్స్ట్ వీడియోతో మీతో కలచడానికి నెక్స్ట్ వీడియో అయితే కలుస్తాం. సో నారాయణ ఆర్కే బ్లాగ్స్కి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.